రాష్ట్రంలోని పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. స్కూళ్లను బాగు చేస్తే ఓట్లు పడతాయన్న ఆలోచనలో రాజకీయ నాయకుల్లో కల్పించాలన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలన్న డిమాండ్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోతున్నారని చెప్పారు వక్తలు. రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నారు. నేనైతే చాలా స్పష్టంగా చెప్పేది, దీనిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్సీలకు ఇవ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇవ్వండి. మీడియాల్లో కూడా దీనికి ఈ లోపల విస్తృతంగా వ్యాసాలు రాయించండి. ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని. రాయించండి అంటే ఈ టీమ్గా మనం రాయించండి అని అంటున్నాను, కానీ వ్యక్తిగా మీ మీద బాధ్యత నేను పెట్టట్లేదు. అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని కొంత సీరియస్గా చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం. ఉత్తరాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని దీన్ని సీరియస్గా తీసుకుందాం. తమకు తాముగానే ఊరోళ్ళు కష్టపడి చేసుకొని అభివృద్ధి చేసుకున్న మోడల్స్ నమూనాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను వాళ్ళు గ్రామస్తులు సాధించుకోగలిగారు. అట్లాంటి నమూనా ఉన్నటువంటి స్కూళ్లను గ్రామాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని కనుక సీరియస్గా మనం ముందుకు తేగలిగితే నేను అనుకోవటం తప్పకుండా ఒక ప్రయోజనము ఉంటుంది. ఇది స్కూళ్ళు బాగు చేస్తే కూడా ఓట్లు పడతాయి అనేది అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అది వాళ్ళకు రాజకీయ అవసరం మారగలగాలి. మీరు రాజకీయ అవసరంగా మార్చగలిగే పరిస్థితి లేదు, ఎందుకంటే పైసల రాజకీయాలు వచ్చినాక ఈ అవసరాలే లేవు. అందుకని చేయవలసింది ఏంటంటే స్కూలు బాగు చేయటం ఒక రాజకీయ అవసరంగా చేయగలగాలి. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలను మనం సంబంధం లేకుండా మిగతావి ఎన్ని మాట్లాడినా మనం ప్రయోజనం ఉండదు. ఇట్లాంటి పరిణామాల మీద కూడా మనం తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని ప్రకటించాలి, వ్యతిరేకతను తీసుకురావాలి. ప్రధానంగా పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు, మేము ఎస్ఎఫ్ఐ కానీ ఐద్వా ఆధ్వర్యంలో సర్వేలు చేసిన సందర్భంగా ఎక్కువ ఎవరు ప్రభుత్వ స్కూల్స్లో ఇప్పుడు ఉంటున్నారంటే పేద పిల్లలు, దాంతోపాటు ఒంటరి మహిళల పిల్లలు అందులో ఉంటున్నారు. పిల్లల పుస్తకాలకు ఏమవుతుంది, పుస్తకాలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తిండి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వైద్యం ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యానికి పెట్టాల్సి వస్తుంది. అందుకే మేము ప్రైవేట్ స్కూల్లో చదివించలేనటువంటి పరిస్థితి అని ఒంటరి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలకు స్కూల్స్ బస్సులు పంపించేసి పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా మంది ఆ స్కూల్లో ఫీజులు కట్టలేక, ఆ బస్సు ఫీజు కట్టలేక మరోపక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొఠారి కమిషన్ ఏం చెప్పింది, 30% నిధులు తెలంగాణ అంటే రాష్ట్రాలు కేటాయించాలి, కేంద్రము 10% కేటాయిస్తే స్థూల జాతీయోత్పత్తిలో 6% కేటాయించాలి, రాష్ట్రాలలో 30% కేటాయించాలని కొఠారి కమిషన్ స్పష్టంగా చెప్పిండ్రు. గత 2 సంవత్సరాలలో 10 లక్షల మంది పడిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. ఇప్పుడు మిగిలింది 18 లక్షల మందే. మిత్రులారా, ఇంతకుముందు నర్సిరెడ్డి గారు చెప్పినట్టు అది ఏమన్నారు, జారుడు బండ. ఆ జారుడు బండలో ఇక 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా ఉండకుండే పరిస్థితి ఏర్పడుతుంది. 18 లక్షలు ఇవాళ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక ప్రభుత్వ విద్య గురించి, ప్రభుత్వ పాఠశాలలు అనేటి మనం ఇది ఒక ఆర్కియాలజీలో పెట్టుకొని ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేదట, అందులో అత్యంత పేదవాళ్ళు చదువుకునే వాళ్ళట అని చూపించవలసిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో 18,000 crores to 20,000 crores, ఇది మోటా లెక్క. ఇది 20,000 crores కన్నా ఎక్కువనే ఉంటుంది, కానీ అంత సమానమైన, అందుకనే మనం 20% అంటున్నాం. అది ఇస్తే స్కూల్ బాగైతే పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. సో ఇంత భారం, అడిషనల్ భారం తల్లిదండ్రుల మీద పడడం ఇది అన్యాయం. ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉండరు. చాలా వరకు బ్యూరోక్రాట్స్ చాలామంది ఏమంటున్నారంటే ప్రైవేట్కి వెళ్ళిండ్రు కదా, మళ్ళీ ఎందుకు డిబేటు, వాళ్ళని వెళ్ళిన వాళ్ళని వెళ్ళనియండి. మంచి స్కూలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు, చాలా క్లియర్. అందుకోసం ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక స్కూల్ పెట్టి మంచి వనరులు కల్పిస్తే పిల్లలందరూ వచ్చారు ఇక్కడ ఆరుట్లలో. సో అట్లనే మండలానికి అటువంటి స్కూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి అని ఒక డిమాండ్ కూడా బయటకు వస్తుంది. మేనిఫెస్టోలో ఇవాళ 15% బడ్జెట్ కేటాయిస్తా అన్నారు, కేటాయించలేదు.
ఇంకా రకరకాలైనటువంటి 17 రకాలైనటువంటి విద్యారంగానికి సంబంధించిన డిమాండ్లను పెట్టారు. ఒక్కటి మాత్రమే చేసిందండి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రారంభించిండ్రు. 1000 స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులను పెట్టారు, సంతోషకరమైన. కానీ క్వాలిఫైడ్ టీచర్ లేదు, అందులో చెప్పడానికి ఏం చెప్తారో తెలియదు, ఎట్లా చెప్తారో తెలియదు. అట్లాంటి స్థితిలో మరి పేదవాళ్ళకు ఆ పాఠశాలను నడిపిస్తుండ్రు. ఈ ప్రభుత్వ విద్య ఎట్లా కావాలనేదే మన ఎజెండా అయినప్పుడు సాధ్యమవుతుంది. రాజకీయ నాయకులను డిమాండ్ చేయకుండా, మనం ఉద్యమం చేయకుండా ఇది సాధించుకోలేము. బడ్జెట్ పెరిగినా కూడా ప్రమాణాలతో కూడిన సమానమైనటువంటి విద్య కావాలనేటువంటిది మన డిమాండ్ కావాలి. ఒకవైపు బడ్జెట్ పెరగాలి, రెండో వైపు అందరికీ సమానమైన నాణ్యమైన శాస్త్రీయ విద్య ప్రమాణాలతో కూడినటువంటి విద్య కావాలనేటువంటిది మనం డిమాండ్ చేయకపోయినట్టయితే పాలకులు మళ్ళీ మనల్ని మభ్యపెట్టి నిద్రపుచ్చి నాణ్యత లేనటువంటి విద్య అందించేటువంటి ప్రమాదం ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ పాలసీ కూడా చాలా ఏళ్ల క్రితం కూడా వచ్చింది. ఏంటి, ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ తన వార్డ్స్ అంటే తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలా. దానికి సరుకుంగలంగా చాలా మంది తమిళనాడులో, యూపీలో, ఇంకా మన తెలంగాణలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. టెలింగ్ దట్ ఈవెన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ రికమెండేషన్స్. వాళ్ళు అధికారులేమో వేరే స్కూల్స్ కి పంపిస్తా, మీరందరూ అక్కడికి వెళ్ళండి అంటే ఇట్ ఈస్ టోటలీ ఇంజస్టిస్.